రంజాన్ అంటే విజయవాడలో ఉన్న పంజా సెంటర్ అనమాట. రంజాన్ ఫెస్టివల్ వచ్చిందంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు విజయవాడలో ఉన్న పంజా సెంటర్కి అయితే వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది బిర్యానీ తినడానికి వస్తారు, కొంతమంది డిజర్ట్ కోసం వస్తారు, కొంతమంది అయితే ఎంజాయ్ చేయడానికి వస్తారు. మీలో ఎంతమంది ఈ రంజాన్కి పంజా సెంటర్ అయితే విజిట్ చేశారు? సో నేనైతే లొకేషన్కి వచ్చేసాను. వచ్చి రాగానే నాకు ఒక నిర్ఘాంతపోయే సంఘటన అయితే ఎదురైంది. అదేంటో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సర్లే కదా అని చెప్పి మనసు రాయి చేసుకొని నన్ను నేనే ఓదార్చుకొని ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ రంగాల్నే స్టాల్స్ చూసి ఇక్కడున్న అట్మాస్ఫియర్ చూసి నాకైతే బోలెడంత సంతోషం వేసింది. అలాగే తినడానికైతే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ పంజా సెంటర్. మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ పంజా సెంటర్లో ఉన్న మటన్ బిర్యానీ అయితే ఒక్కసారి కంపల్సరీగా టేస్ట్ చేయాల్సిందే. ఇంకా ఇక్కడ ఉండే డిజర్ట్స్కి అయితే స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగే ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం స్టాల్స్ అనేవి చాలా తక్కువగానే పెట్టారని చెప్పొచ్చు. బట్ క్రౌడ్ అయితే మాత్రం మస్తు ఉంది. ఇక్కడ కౌజు పిట్టల ఫ్రై అనేది కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంకా హలీం గురించి అంటే చెప్పనవసరమే లేదు. వెళ్ళడంతోనే హలీం అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. చూస్తుంటేనే ఎంత నోరూరుతుందో కదా, అందుకే వెంటనే తినేసాము. నాకెదురైన దుర్గంధమైన సంఘటన ఏంటి అంటే, కునాఫా స్టాల్లో వీడియో తీస్తూ ఉండగా ఆ పర్సన్ వచ్చి మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని అడిగారు. అంతే, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.